ఏమిటే మంగ, మీ అయ్యగారు అంటరాని పిల్లని ఇంట్లోనే ఉంచేస్తాడా? అలాగే ఉంది చూస్తే. మరి మీ అమ్మగారెలా ఊరుకున్నారే? ఏం చెప్పమంటావు? కర్మ. సీతక్క, విన్నావా విన్నావా? అదండి సంగతి. సరే సరే ఆగండి. సత్యనారాయణ స్వామి నమః. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఏమిటమ్మా నువ్వు అనేది? ఆ పసిగుడ్డును దిక్కులేని దాన్ని చేస్తే గాని ఈ లోకంలో మనకు దిక్కు తిన్ను ఉండదంటావు, అంతేనా? ఎవరో ఎందుకనాలి? కళ్ళారా చూసావుగా, ఊరంతా ఒకటై వెలేసింది. పాపమో పుణ్యమో చేసింది నేనమ్మా. వాళ్ళకి ధైర్యం ఉంటే నా మీదకి రమ్మను, నన్ను వెలివేయమను. కొంప అంటుకుంటే ఆ ఒక్క దాంతోనే పోదు. ఇది అంతే. నీ పాపం నీ అయిన వాళ్ళని, అభిమానుల్ని అందరినీ చుట్టుకుంటుంది. వదిన, బజార్లో ఎందుకమ్మా, లోపలికి రండి. మన బ్రతుకులు బజార్లోనే వేశాడమ్మా మీ ఆయన. ఇంకా ఏ ముఖం పెట్టుకుని వచ్చేది? చెల్లెమ్మ, ఏమిటమ్మా నీ మూర్ఖత్వం? ఎందుకు అన్ని అవమానిస్తావు? దేవుడు తప్ప ఏ దిక్కు లేని ఆ పసిబిడ్డను ఒక్కసారి చూసి చెప్పమ్మా. దాని ముఖం కాదు, మా అందరి ముఖాలు చూసి చెప్పు. నీ కన్నబిడ్డ మొహం చూసి చెప్పు. అవునండి, ఊరు వాడ అంతా కలిసి మనల్ని వెలేశారు. పిలిచే దిక్కు పలికే మొక్కు లేకుండా చేశారు. ఈ పరిస్థితుల్లో పిల్లల్ని ఎలా పెంచుతాం? వాళ్ళ పెళ్లిళ్ళు ఎలా చేస్తాం? మీరే చెప్పండి. లోకం నాకేదో అపకారం చేస్తుందని నన్ను ఈ పసిగుడ్డుకు అన్యాయం చేయమంటారా? ఆ పసిగుడ్డు కోసం మాకందరికి అన్యాయం చేస్తావా? అన్నయ్య, అన్నా అని పిలిచి చెప్తున్నాను. ఇదే ఆఖరి పిలుపు కాకూడదనుకుంటే దాన్ని ఇంట్లోంచి పంపే. అది ఇంట్లో ఉంటే నేను ఈ గడప తొక్కను, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. అన్నయ్య, ఆ పిల్లది నీది 3 రోజుల సంబంధం. అన్నా చెల్లెళ్ళుగా మనది 30 ఏళ్ల అనుబంధం. ఆ పిల్ల కావాలో ఈ చెల్లెలు కావాలో తేల్చి చెప్పు. ఏమండి, కాని పిల్ల కోసం అయిన వాళ్ళని దూరం చేసుకోగలరు. నా మాట వినండి. బావా, ఈ పిల్లలు దిక్కు మొక్కు లేకుండా ఎలా వదిలేయడం అనేగా నీ బాధంతా. ఈ రోజుల్లో పిలిచి పిల్లలు ఇస్తానంటే పెంచుకునే వాళ్ళు కోకొలను. ఆ ఏర్పాటు నేను చేస్తాను. ఏమండి, ఎక్కడైనా ఆ పిల్ల పెరగడమేగా మనకు కావాల్సింది. కాదనకండి. సరేనండి. కాదనకండి బాబు గారు. ఆ పిల్లని తెచ్చి నేనేదో మహాపాపం చేశాననేగా మీ అందరి క్షోభ. సరే, ఆ పిల్లని ఎవరికైనా ఇచ్చి పుణ్యం కట్టుకోండి. బాబా, ఆ ఘన కార్యం ఏదో మీ చేతుల మీదుగానే కానివ్వండి. మీ చేతుల మీదుగానే కానివ్వండి. రారా, అది కూడా పిల్ల చూడు, బాగుందా? పిల్ల ఎట్లా ఉంటే ఏమంటే మీరు డబ్బు ఇస్తాన్నారా, నేను తీసుకుపోతానన్నా. ఏంటే మీరేమిస్తారో చెప్పేస్తే నాకు ఆలుగా ఉంటే సొత్తా. 500 ఇస్తారా? 500 అయితే ముట్టి 500. పంతులు, నేను బాగున్న రోజుల్లో 500 గంటలో తాగేసేవాడు. పంతులు, నీ అమ్మ 500 ఇస్తాయి. కట్టారా? కట్టాయి. పోనీ 1000 రూపాయలు ఇస్తాను, తీసుకో. కోసిరి బేర పడతారేటండి పంతులు గారు. ఆ పిల్ల ఎవరు? అంటరాంటి. దాన్ని అంటుకోవడమే తప్పు. ఏంటి, అట్లాంటి దాన్ని పెంచుకోవాలంటే ఎంత గుండె ధైర్యం కావాలి? ఇచ్చివా 1500 లేకపోతే సరేరా, 1500 తీసుకో. మాట్లాడను. అమ్మాయి, అమ్మాయి విట్టురావుగా, ఆ తాగుబోతు ఎవరికి 1500 కావాలట. తప్పదు. ఎంతో కొంత అడిగింది ఇచ్చి పంపించా అన్నయ్య. సరే, లోపలికి డబ్బట. అలాగే. పిల్లలు తీసుకో. పిల్ల సంగతి సర్లేండి. డబ్బు మటేటి డబ్బు తీస్తున్నారులే. నేను ముందే చెప్తున్నాను, పిండి కొద్ది రొట్టె. అర్థమైందా? నమ్మే
పిల్లకపోతే పాలు పెడతాను. అది సత్యం సచ్చికి పెట్టి అంతే. అంతేనండి, 10,000కి అంతే. అంతకు మించి గిట్టుబాటు కాదా? అంతే. 5,000 అయితే గిట్టుబాటు అవుతుంది అనుకుంటాను. 5,000 అయితే పిల్లకి 3 పూట్ల ఆవు పాలు పెడతాను. గంటకి కలిపి గుమ్మ పాలు ఇస్తాను. రారా పూర్తి వెదవా, నువ్వు ఈ బిడ్డను పెంచుతావా? ఇక్కడి నుంచి నేను రక్తం కనిపిస్తాను. మీరు మనుషులు కాదు. నా మంచం తీసుకొచ్చి పాకలేదు. ఏమండోయ్, నా కూటికి లేకపోయినా కులానికి ఏం తక్కువ కాదండి. మీరిచ్చే జీతరాళ్ల కోసం ఆ అంటరాని పిల్లకి మంచాలు కంచాలు వేసి కులం చెడగొట్టుకోను. అయ్యా, నే పోతున్నా. మీకు తగ్గట్టే అంటూ సొంటూ లేని వాళ్ళని తెచ్చి పెట్టుకోండి.